బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటకలోని దట్టమైన అడవుల్లో ఒక రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక గుహలో జీవనం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ ఆ కొండ ప్రాంతంలో రెక్కీ కోసం అంటే ఆ కొండ ప్రాంతంలో ఆ పాట్రోలింగ్ కోసం వెళ్ళినప్పుడు ఒక గుహలో ఒక రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో అక్కడ ధ్యానం చేస్తూ అక్కడ గడుపుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే గత 2 వారాలుగా ఆవిడ ఆ గుహలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే ఆ రష్యన్ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా గుర్తించారు పోలీసులు. రామతీర్థ పర్వత ప్రాంతంలో గస్తీకి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళని గుర్తించారు. అయితే గత 2 వారాలుగా ఆ గుహలోనే ఉంటున్నాను, ధ్యానం చేసుకుంటూ ఇక్కడ కాలాన్ని గడుపుతున్నానంటూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే ఆ కర్ణాటకలోని దట్టమైన అడవుల్లో అంటే గోకర్ణ దగ్గర కొండ కింది ప్రాంతంలో అక్కడ ఆవిడ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ప్రజెంట్ అయితే ఆమెను ఒక ఆశ్రమానికి తరలించారు పోలీసులు. బిజినెస్ వీసాపై ఇండియాకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇక్కడ ఇంకొక షాకింగ్ మ్యాటర్ ఏంటంటే 2017లోనే ఆవిడ వీసా గడువు ముగిస్తున్నట్లు కూడా గుర్తించారు. సో దీంతో వెంటనే ఇక్కడ ఇండియన్ ఎంబసీ రష్యన్ ఎంబసీకి సమాచారం ఇచ్చినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఆ మహిళ ఎవరు, అక్కడ ఎందుకుంటుంది, అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? 2017లోనే ఏదైతే ఆవిడ బిజినెస్ వీసా మీద ఇక్కడ ఇండియాకు వచ్చిందో 2017లోనే ఆ వీసా గడువు ముగిసింది. అయినా కూడా ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ 7 సంవత్సరాల పై నుంచి ఆవిడ ఇండియాలోనే ఉంటుంది. అయితే ఇక్కడ తను ఏదైతే గుహలో దొరికిందో ఆ గుహలో గత 2 వారాల నుంచి ఈ గుహలో ఉంటున్నారంటూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ని కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఆవిడ గుహ లోపల ఉన్నప్పుడు పోలీసులు ఆవిడని గుర్తించారు. ఆవిడకి నచ్చజెప్పి బయటికి రమ్మని అడగ తను బయటకు వచ్చింది. అయితే తను బయటికి వస్తున్నప్పుడు తనతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఆ రష్యన్ మహిళతో పాటు ఉన్నారు. ఎస్, ఆ విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతం, అక్కడ చాలామంది పర్యాటకులు కూడా వెళ్తుంటారు. టూర్ కోసం, ట్రావెలింగ్ కోసం చాలామంది వెళ్తుంటారు. ఆ కొండ ప్రాంతంలో ఒక గుహ లోపల ఒంటరి మహిళ ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడ జీవనం కొనసాగిస్తుంది. సో అయితే ఆధ్యాత్మికత కోసం వివిధ దేశాలకు చెందిన ఎంతోమంది భారత్కు రావడం రీసెంట్గా పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాగే వచ్చిన ఒక రష్యన్ మహిళ గోకర్ణలోని దట్టమైన అడవుల్లో రహస్యంగా జీవనం సాగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఒక చిన్న గుహలో ఆమెతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. అయితే ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు స్థానిక పోలీసులు. సొంత దేశానికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఉత్తర కన్నడ జిల్లాలోని కుంట తాలూకాలో దట్టమైన అడవులున్నాయి. అక్కడి రామతీర్థ పర్వత ప్రాంతంలో స్థానిక పోలీసులు పాట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఒక గృహ దగ్గర ఎవరివో దుస్తులు ఉన్నట్లు గమనించారు. అయితే దట్టమైన అడవి, కొండ చర్యలు విరిగిపడే ఆ ప్రమాదకరమైన ప్రాంతంలో ఎవరో నివాసం ఉండొచ్చనే అనుమానంతో ముందుకెళ్లారు. పైకి వెళ్లి చూడగా అక్కడున్న గుహలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రష్యాకు చెందిన ఆమెను నైనా కుటినా అలియాస్ మోహి, ఆవిడకు 45 ఏళ్ల వయసుగా గుర్తించారు. అయితే ఆమెతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకరికి 6 ఏళ్ల వయసు, ఇంకొకరికి 4 ఏళ్ల వయసుగా చిన్నారులుగా గుర్తించారు. అయితే బిజినెస్ వీసాపై భారత్కు వచ్చింది నైనా. హిందుత్వం అదేవిధంగా హిందూ మతానికి సంబంధించి ఆవిడ అట్రాక్ట్ అని తెలుస్తుంది. అయితే ఈ గ్రామంలో గోవా నుంచి గోకర్ణకు వెళ్తున్న సమయంలో పర్వత ప్రాంతంలో ప్రదేశం ఆమెకు నచ్చింది. దట్టమైన అడవిలో ఉన్న గుహలో ఓ చిన్న నివాసం ఏర్పరచుకుంది. అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకొని నిత్యం ఆరాధిస్తూ ప్రకృతి వడిలో ధ్యానంలో మునిగిపోయింది. ఆమెకు తోడుగా ఇద్దరు చిన్నారులు మాత్రమే ఉన్నారు. అయితే ఆ గుహ ఉన్న రామతీర్థ కొండల్లో 2024లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే అక్కడ ఎంతో క్రూరమైన మృగాలు కూడా ఉంటాయి. అత్యంత విషపూరితమైన సర్పాలు ఉండే ఆ ప్రాంతంలో 2 వారాలుగా ఆమె ఎలా నివసించారు, ఏం తిన్నారనే దానిపై పోలీసులు చాలా ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి అపాయం జరగలేదన్నారు. అయితే ఆమె వీసా గడువు 2017లోనే ముగిసింది. అయితే భారత్లో ఎప్పటి నుంచి ఉంటున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదన్నారు పోలీసులు. ప్రస్తుతానికి స్థానికంగా ఉండే ఒక ఆశ్రమంలో ఆమెను అధికారులు ఉంచారు. అయితే రష్యన్ ఎంబసీకి ఈ విషయాన్ని తెలియజేశారు పోలీసులు. త్వరలోనే బెంగళూరుకు తరలిస్తామని, అక్కడి నుంచి ఆమె స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన
ఆ విజువల్స్ మనం చూస్తాం. గోకర్ణలో ఉండే ప్రాంతంలో, ఒక కొండ ప్రాంతంలో యూజువల్గా నార్మల్గానే పంట పొలాల దగ్గర కాస్త దట్టమైన అడవి ఉండే ప్లేసెస్లో క్రూర మృగాలుంటాయి అండ్ విషపూరితమైన పాములు, కొన్ని పురుగులు కూడా ఉంటాయి. అలాంటిది ఆమె ఏకంగా ఈ కొండ ప్రాంతం, అది కూడా కొండ చెరువు విరిగిపడే ప్రాంతంలో ఆవిడ ఉందంటే నిజంగా చాలా క్రూర మృగాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. పాములు ఉంటాయి, విషపూరితమైన సర్పాలు ఉంటాయి, పురుగులు కూడా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో 2 వారాల నుంచి, అది కూడా చిన్న పిల్లల్ని తీసుకొని అక్కడ ఎలా ఉంది, అసలు ఎందుకుంది అనేది కూడా ఒక చాలా షాకింగ్ విషయం. అండ్ ఆల్సో అక్కడ ఏం తినింది అనేది కూడా నిజంగా చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రజెంట్ తనకి సంబంధించిన విషయాలను కూడా రష్యన్ ఎంబసీకి తెలిపారు పోలీసులు. అయితే ప్రజెంట్ తనను రష్యాకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.